ఆంధ్ర రాష్ట్ర పోలీసుల దగ్గర నుంచి భారతదేశం సిబిఐ దాకా, అక్కడ నుంచి అమెరికా ఎఫ్బిఐ దాకా పాకిన అవినీతి ఎలా చూడాలంటారు? ఎఫ్బిఐ పోలీసులు కూడా దీని మీద విచారణ జరుగుతుంది అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో 1750 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం ఏం జరిగిందంటారు అసలు ఈ అదానీ కుంభకోణంలో? అందరికీ నమస్కారం. ముందుగా ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో కూడా అధికారంలోకి వస్తున్నందుకు శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే మొన్న మహారాష్ట్రకి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ప్రచారం నిర్వహించారు. అందుకనే అక్కడ కూడా భారీ మెజార్టీతో రాబోతుందని ఈ సందర్భంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ జగన్ అవినీతి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి, ఇంకా ఏమైనా ఉంటే మూన్లో కానీ సన్లో కానీ ఏమైనా ఉన్నా అక్కడ కూడా అవినీతి చేయగలిగినంత మహా అవినీతి తిమింగలం ఇంకా ఏమైనా ఉంటే ఇంకా పెద్దది ఏదన్నా పీపీఎలం కాడి నుంచి బ్రహ్మాండం దాకా ప్రతి దాంట్లో కూడా అవినీతి చేయగలిగిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ముందుగా నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి 2 చేతులు ఇచ్చి నమస్కారం చెప్తున్నానయ్యా. సచ్చి ఏ లోకాన్ని ఉండవు, ఈ దౌర్భాగ్యుడు మా ముఖానే చెల్లిపోయావు. నువ్వు భరించలేక చేస్తున్నావు. ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలు 1, 2 ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉంటుంది, పాలకపక్షం ఉంటుంది. ప్రతిపక్షంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఒక్కోసారి అనుకోకుండా ఇటువంటి దుర్మార్గులు కూడా గెలిచే ప్రమాదం ఉంది. పులివెందుల్లో అదే జరుగుతుంది తరచు. మేము చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి నువ్వు చెయ్యింది అవినీతి దేంట్లో అవినీతి చేయలేదు. అప్పటికే అర్ధరాత్రి లేపి బాలినేని శ్రీనివాసరెడ్డిని బ్రతిమలాడినా కూడా సిక్కీ ఒప్పందం మీద సంతకం పెట్టలేదంట. అప్పుడు అసెంబ్లీలో బిల్లు చేసుకొని ఆ తర్వాత దాంట్లో లంచం సెట్ చేసుకున్నావు. అసలు నేను చిన్న మాట అడుగుతున్నాను, ప్రజలారా మీరు ఒక్కసారి గమనించండి. గుజరాత్లో ₹90 యూనిట్ విద్యుత్తుని ఇదే అదాని అదే రోజు అగ్రిమెంట్ చేసుకోవటం ఏంది? ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ₹2.49 చేసుకోవటం ఏంటో, దీంట్లో ఉన్న మర్మం ఏంటో, ఆ 50 పైసల వెనకాల ఉన్న రహస్యం ఏంటో మీరు ఒక్కసారి గ్రహించండి. 50 పైసలు ఎక్స్ట్రా చేసుకున్నందు వరకు కేవలం ఇతను 1750 కోట్లు లంచం తీసుకున్నాడు, నిజమే. కానీ అదానికి ప్రజల నుంచి 25,000 కోట్లు వెళ్ళిపోతాయి. 25,000 కోట్లు మనల్ని దండుకోవటానికి, మనలో ఉన్న నిజాయితీని, మంచితనాన్ని, మన శ్రమని, కష్టాన్ని, చెమటని అమ్ముకుంటున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఏమైంది? ఇప్పటిదాకా ఇంతకుముందు ఈయన మీద పెట్టిన కేసుల గురించి ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ నేను వ్యతిరేకించాను కాబట్టి నా మీద కేసులు పెట్టిందన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అవినీతిని ఎత్తే ఆయన నాకు వ్యతిరేక పక్షం కాబట్టి ఆయన అవినీతి అన్నాడు. ఇప్పుడు అమెరికాలో పెట్టారు కదయ్యా. నీ ఖ్యాతి ఖండాలు దాటి చివరికి అమెరికా ఖండం దాకా బాగింది. ఒకప్పుడు తెలుగు వాళ్ళంతా గర్వపడేవాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవతో ఒక రైతు బిడ్డ కూడా బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవడానికి అమెరికాకి వెళ్ళి అక్కడి నుంచి లక్షలు ఒక రైతు బిడ్డ సంపాదించేంత గొప్ప వాడు అయ్యాడు అంటే ఖచ్చితంగా దాని మూలపురుషుడు నారా చంద్రబాబు నాయుడు గారి కృషే. కానీ నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కృషి ఏంటంటే వాళ్ళ కొడుకు అంతర్జాతీయ ఖండాలు దాటి అంతర్జాతీయంగా అమెరికాలో సైతం అవినీతి పరుడని ఎఫ్బిఐ ద్వారాగా కేసులు పెట్టుకునే స్థాయి అంటే ఈ రాజశేఖర రెడ్డి పుట్టిన బిడ్డ. ఇప్పుడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి. పిల్లల్ని పెంచడం అంటే ఎలా పెంచాలి. ఒక పక్క నారా లోకేష్ను బోరమ్మ పెంచింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి కొడుకుని విజయమ్మ పెంచింది జగన్మోహన్ రెడ్డి. తల్లి ఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో ఈ దరిద్రుడిని బట్టి, జగన్మోహన్ రెడ్డిని బట్టి, ఆ ఖ్యాతి గడించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ని బట్టి నేర్చుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ అర్ధరాత్రి పూట సంతకాల గొడవ ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ అర్ధరాత్రి 1 గంటకు లేపి సంతకాలు పెట్టమంటావు ఏంటి ఈ అర్ధరాత్రి గొడవ? అవును, మనం అన్ని ఆత్మలతో మాట్లాడుకొని అర్ధరాత్రి పూటేగా వాళ్ళ నాన్న ఏ ఆత్మో చెప్పుంటుంది. ఈ రేత్రి పూట పని అయితే నిదట్లో ఎమ్మటే లేచి వెళ్ళిపోయి బాలినేని శ్రీనివాసరెడ్డిని సంతకం పెట్టమన్నాడు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అంతరాత్మ ఒప్పుకోవాలా, ఇక్కడ ఏదో దుర్మార్గం ఉంది, దీనివల్ల ఏదో ప్రజలకు నష్టం ఉంది అనుకొని ఆయన సంతకం పెట్టలా. ఈయన ఆత్మల్ని నమ్ముకొని అర్ధరాత్రి పూట తిరుగుతాడు కాబట్టే ఇట్లా ఏడ్చింది. అంతరాత్మను నమ్ముకున్నట్టయితే ఎప్పుడో బాగుపడేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నాను. మరి ఇదంతా ఒకైతే అయితే కనుక వైఎస్ షర్మిల డైరెక్ట్గా అసలు అటాక్ అనే స్థితిలో నువ్వు తప్పు చేసావు, రాజీనామా చెయ్యి అని ఒక పక్కన చెప్తుంది. మరో పక్కన చూస్తే కనుక ఒక అగ్ర హీరోతోటి తనకి
ఏదైతే ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టి గడిచిన 5 సంవత్సరాలు ఆ సైకో సైన్యం చేత నాన్నే నా మీద దాడి చేయించాడు అని చెప్పి డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. ఎలా చూడాలంటారు ఈ 2 సంఘటనలని? ఒక మహిళ పట్ల, ముఖ్యంగా నీ పాలు తాగిన తర్వాత మారుపాలు తాగి పెరిగిన నీ చెల్లి పట్ల ఒక హీరోతో పోల్చుకుంటూ నీ సైతాన్ మీడియా ఆ అమ్మాయిని అలా ట్రోల్ చేయటం నిజంగా కడు శోచనీయం, బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మానవత్వం ఉన్న ఏ ఒక్కడు కూడా దీన్ని అంగీకరించడం. ఒక్కోసారి గాసిప్స్ వస్తుంటాయి, సినిమా వాళ్ళకి అది సహజం. రాజకీయాల్లో కూడా కూసిని కొంచెం మరకలు పడతాయి. కానీ వాళ్ళ విఘ్నతతో, వాళ్ళ సంస్కారంతో, వాళ్ళల్లో ఉన్న చైతన్యవంతమైన రాజకీయ ఆలోచన విధానంతో వాళ్ళు ఎదుర్కొంటారు. కానీ ఈ షర్మిల గారిని పాపం ఈ సైతాన్ బ్యాచ్ ఎంత దుర్మార్గంగా ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తుందంటే చాలా దారుణం దారుణం దారుణం. దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు, మా తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలనే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టిన బిడ్డని కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యని కానీ, వైసీపీ నాయకుల భార్యలు కానీ, ఏ ఒక్క స్త్రీ పట్ల ఎటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానం చేసినా, ఇటువంటి మీడియాలు కానీ గాసిప్స్ కానీ పుట్టించిన సంగతి తేలుస్తాం బిడ్డలారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో డైరెక్ట్గా ముఖాన్ని అద్దంలో చూసుకున్నంత విశదంగా చెప్పారు. ఉన్నది ఉన్నట్టుగా. నాయకుడు అంటే అతనయ్యా, ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడేవాడు నాయకుడు, ప్రజల్ని చైతన్యం దిశగా నడిపేవాడు నాయకుడు, ప్రజలకి వెలుగులు పంచేవాడు నాయకుడు. అంతేగాని ప్రజల యొక్క ఆస్తులు దోచుకుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ నీ 43,000 కోట్ల రూపాయలని అప్పట్లో సీజ్ చేశారు, అక్రమం అన్నావు కదా, ఈ 1750 కోట్ల రూపాయలు నువ్వు రేత్రులు తీసుకున్న సూట్ కేసులకి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? ఏమి చేయబోతున్నావో నువ్వు చెప్పాలి. నువ్వు పారిపోయి బెంగళూరు ప్యాలెస్లో పడుకోవటం కాదు. నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నా, లేకపోతే లోటస్ పాండ్లో పడుకున్నా, నీ పార్టీ ఇక అస్సామే. నువ్వు దయచేసి అస్సాంలో కూడా గెస్ట్ హౌస్ కట్టుకో. నీ నాయకులు, నీ పార్టీకి పనిచేసే మీడియా మొత్తం కూడా అస్సాం వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోమని ఈ సందర్భంగా చెప్తున్నాను. చివరిగా ఓ ప్రశ్న, చంద్రబాబును విమర్శించాలంటే నేను మాట్లాడిన వీడియోలు కావాలి కానీ, లేదంటే గనక నా గురించి ఆలోచన ఏమన్నా ఉందా? వాళ్ళ సైన్యాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల గారు నిన్న సూటిగా ప్రశ్నించారు. అసలు ఈ ప్రశ్నలు అసలు ఎలా చూడాలంటారు? ఆమె అడిగిన దాంట్లో ఒక రీజన్ కనపడింది నాకు. అదానీతో చంద్రబాబు నాయుడు చర్చలు పెట్టాడు, ఆయనే ముడుపులు తీసుకోవచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మాట్లాడుతుంటే, నేను ఆమె ఏమందో పక్కన పెడితే నేను చెప్తున్నాను, అదానీయేగా ఇలాగ ఎదురుగా కూర్చొని ఇలా చంద్రబాబు నాయుడు గారిని, అదానీ చంద్రబాబు నాయుడు గారినే కనుక ఇలా లంచం తీసుకో నాకు ఈ పనులు చేసి పెట్టంటే కాండ్రిచి ఉమ్మేస్తాడు అదానీ మొక్కన. అది చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ. ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం, తెలుగువారి కోసం, ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం రాజకీయాల్లో వచ్చిన ఒక వెలుగు దీపం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇతను దుర్మార్గం, భూతం, దెయ్యం, దరిద్రం, భారతదేశంలోనే కాదు ప్రపంచానికే పట్టిన పీడ చీడ. పురుగు మందులు కొడితే ఇంకా పురుగులు చస్తాయేమో, ఏ ముందు కొట్టినా కూడా చావడు. ఇతన్ని గతంలో మీకు గుర్తుందో లేదో, మహిషాసుర మర్దని సమయంలో దుర్గామ్మ తల్లి అమ్మవారు వాడికి బాణం వేస్తే ఒక్కో రక్తం బొట్టులోంచి ఒక్కో రాక్షసుడు పుట్టుకొచ్చాడంట. అట్లాగే జగన్లోంచి 1,00,000 మంది పుట్టుకొచ్చారు. ఆ 1,00,000 మంది సైతాన్ సైన్యాన్ని నాశనం చేయాలంటే అప్పుడు అమ్మవారి పులి నేలిక చాపితే, రక్తం దాని మీద పడితే వాళ్ళు అంతం చెందారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చట్టం చేతులు బారికి చాపితే వీళ్ళందరూ కూడా అంతం అవడం తథ్యం అని చెప్పి నేను నమ్ముతున్నాను.